హలో గైస్, సీజీఎల్ మెయిన్ స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంత త్వరగా రిలీజ్ చేస్తారని అయితే అనుకోలేదు స్కోర్ కార్డ్ని. మేబీ నిన్న ట్విట్టర్లో జరిగిన రచ్చ వల్ల కావచ్చు, తొందరగా రిలీజ్ చేసేసారు. ఫస్ట్ మా మార్క్స్ చూపిస్తాను, నావి అండ్ మా అన్నవి. దాని తర్వాత మనం అనాలిసిస్ చేసుకుందాం. ఇది మా అన్న స్కోర్ కార్డు అండ్ ఇది నా స్కోర్ కార్డు. ఇక్కడ డేటా అంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది, నీట్గా ఆర్గనైజ్డ్గా మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇక్కడ నావి అండ్ మా అన్నవి రా స్కోర్స్ ఉన్నాయి, నార్మలైజ్డ్ స్కోర్స్ కాదు. నార్మలైజేషన్ అండ్ నార్మలైజేషన్ స్కోర్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ రా స్కోర్స్ గురించి చూసుకుందాము. ఇక్కడ వినీల్ నావి సెక్షన్ 1లో రా స్కోరు 137 అండ్ సెక్షన్ 2లో రా స్కోరు 165, టోటల్గా 302 అయింది నాది. అండ్ మా అన్నది సెక్షన్ 1లో 154 అండ్ సెక్షన్ 2లో 150, టోటల్ 304. ఇది ఫైనల్ కీ ప్రకారం నాకు 302 అండ్ మా అన్నకి 304. కానీ ఇనీషియల్గా కీ ఇచ్చినప్పుడు నా రా స్కోర్ 277 అండ్ మా అన్న రా స్కోర్ 274. ఇక్కడ రెండు రా స్కోర్లే, కాకపోతే ఇనీషియల్ కీకి ఫైనల్ కీకి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే రాంగ్ క్వశ్చన్స్ వల్ల. నేను మా అన్న ఇద్దరం 28th జనవరినే ఎగ్జామ్ రాసాము. దాంట్లో 10 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 18th జనవరిలో జరిగిన షిఫ్ట్లో 9 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రాంగ్ క్వశ్చన్స్ వల్ల ఇనీషియల్ కీలో వచ్చిన రా మార్క్స్కి ఫైనల్ కీలో వచ్చిన రా మార్క్స్కి చాలా తేడా వచ్చింది. అండ్ ఈవెన్ చాలామంది చెప్పారు నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, మా ఫ్రెండ్కి తక్కువ మార్కులు వచ్చాయి, కానీ మా ఫ్రెండ్ క్లియర్ చేశాడు, నేను క్లియర్ చేయలేదు. అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు చాలామంది. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఇది. నాకు ఇనీషియల్ కీలో 277 వచ్చాయి, మా అన్నకన్నా ఎక్కువ, 3 మార్క్స్ ఎక్కువ. కానీ ఫైనల్ కీ వచ్చేసరికి రా మార్క్స్లోనే నేనే ఇంకా 2 మార్క్స్ తక్కువ ఉన్నాను మా అన్నకన్నా. ఈ రాంగ్ క్వశ్చన్స్ వల్ల టోటల్ రా మార్క్సే చేంజ్ అయిపోయాయి. అండ్ ఈ రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్ మార్క్స్ అందరికీ ఇచ్చేశారు. అవి రాంగ్ రాసినా రైట్ రాసినా అటెంప్ట్ చేయకపోయినా కానీ వాటి స్కోర్ ఏవైతే 3 మార్క్స్ ఉన్నాయో అందరికీ అలాట్ చేశారు. అసలు ఇన్ని రాంగ్ క్వశ్చన్స్ రావడమే చాలా పెద్ద తప్పు. ఎస్ఎస్సి అంత పెద్ద కమిషన్లో సీజీఎల్ అంత పెద్ద ఎగ్జామ్ 30+ lakhs అప్లికెంట్స్ అప్లై చేస్తారు ఎగ్జామ్కి. అంత పెద్ద ఎగ్జామ్లో అది కూడా మెయిన్స్ పేపర్లో 19 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయంటే ఇది అట్టర్లీ డిస్గ్రేస్ఫుల్ ఎస్ఎస్సి సైడ్ నుంచి మాత్రం. ఇక్కడితో అయిపోలేదు, నార్మలైజేషన్ని ఎలా డీల్ చేశారో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 3 మెంబర్స్ డేటా పెట్టాను, నాది, మా అన్నది అండ్ దెన్ కోమల్ గుప్తా అని చెప్పి ఇంకో యూట్యూబరు, తను హిందీ యూట్యూబరు, తన డేటా కూడా పెట్టాను. ఇక్కడ నా రా స్కోరు వినీల్ అనే దాంట్లో సెక్షన్ 1 రా స్కోరు 137, కానీ నార్మలైజేషన్కి వచ్చేసరికి 115.4. ఇక్కడ ఆల్మోస్ట్ 22 మార్క్స్ కట్ అయ్యాయి నావి. అండ్ సెక్షన్ 2కి వస్తే 165, 0.4 మార్క్స్ పెరిగాయి. ఓవరాల్గా నా రా స్కోర్ 302 అయినా కూడా 22 మార్క్స్ కట్ చేశారు ఆల్మోస్ట్. అదే మా అన్న కేసుకి వచ్చేసరికి 154 రా మార్క్స్ వచ్చాయి సెక్షన్ 1లో, అది 143.9 చేశారు నార్మలైజేషన్ చేసి. అండ్ దెన్ సెక్షన్ 2లో 150 వచ్చాయి, దాన్ని తీసుకెళ్ళి 148.8 చేశారు. టోటల్ స్కోరు 304 వచ్చింది మా అన్నది. దాన్ని నార్మలైజేషన్ చేసి 292.7 చేశారు. అండ్ దెన్ కోమల్ గుప్తా అనే ఒక అమ్మాయిది, తనకి నార్మలైజేషన్లో ఎక్కువ కట్ కాలేదు. సెక్షన్ 1లో 0.6 కట్ అయింది అండ్ సెక్షన్ 2లో 0.1 కట్ అయింది. ఇక్కడ ఏంటంటే ముగ్గురం రాసింది ఒకటే షిఫ్ట్ 28th జనవరి, కాకపోతే ముగ్గురికి మాత్రం నార్మలైజేషన్ డిఫరెంట్గా జరిగింది. నాకేమో రా స్కోర్కి నార్మలైజేషన్కి -22 డిఫరెన్స్ వస్తే మా అన్నకేమో 12 మార్క్స్ డిఫరెన్స్ వస్తున్నాయి. అండ్ కోమల్ గుప్తాకేమో 1 మార్క్ కూడా డిఫరెన్స్ రాలేదు. అండ్ ఇంకా ప్రిసైజ్గా మాట్లాడాలంటే సెక్షన్ 2లో అంత చేంజ్ కనపరాలేదు, సెక్షన్ 1లోనే ఎక్కువ చేంజ్ కనిపించింది నార్మలైజేషన్కి రా స్కోర్కి. సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ ఎలా జరుగుతుందో, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ అయిపోతున్నాయి, నార్మలైజేషన్ చేసి ఇంకా కట్ చేస్తున్నారు. మీడియం మార్కులు వచ్చిన వాళ్ళకి కొద్దిగా కట్ చేస్తున్నారు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అసలు కట్ కావట్లేదు, కొంతమందికి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది 20 జనవరి జరిగిన పేపరు. అదే 18 జనవరి జరిగిన పేపర్ అయితే అది కొంచెం టఫర్ సైడ్ ఉందని చెప్పి 20 జనవరి జరిగిన పేపర్ కన్నా దాంట్లో నార్మలైజేషన్లో మార్క్స్ పెంచారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నార్మలైజేషన్ యాడ్ చేశారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ నార్మలైజేషన్ యాడ్ చేశారు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో, మీరు టఫర్ షిఫ్ట్లో పడినట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ నార్మలైజేషన్ వస్తుంది, తక్కువ మార్కులు తెచ్చుకుంటే తక్కువ నార్మలైజేషన్లో మార్కులు ఫ్రీగా వస్తాయి. అదే మీరు ఈజీ షిఫ్ట్లో పడ్డారంటే
మీకు ఎక్కువ మార్కులు వస్తే నార్మలైజేషన్ జరగచ్చు, మేబీ చాలా తక్కువ జరుగుతుంది. అదే తక్కువ మార్కులు తెచ్చుకున్నారంటే ఉన్న మార్కులలో నుంచి కూడా కట్ చేస్తారు ఇంకా ఈజీ షిఫ్ట్లో అయితే. సో మీరు ఈజీ షిఫ్ట్లో పడితే మాత్రం ఎంత వీలైతే అంత స్కోర్ చేయాలి. ఇది ప్రిలిమ్స్ అయినా ఇలాగే వర్కౌట్ అవుతుంది, మెయిన్స్ అయినా ఇలాగే వర్కౌట్ అవుతుంది నార్మలైజేషను. 18th పేపర్లో ఎందుకు అంత పెరిగిపోయింది అండ్ 20 పేపర్లో ఎందుకు ఇంత కట్ చేశారు అన్నది, ఇంకా ఎంతెంత డిఫరెన్స్ ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. నేను యాక్చువల్గా నాది, మా అన్నది అండ్ వేరే అమ్మాయిది యూట్యూబర్ది స్కోర్ కార్డ్ పెట్టి కంపారిజన్తో చెప్తున్నాను, కానీ ప్రిసైజ్ డేటా లేదు. 1-2 డేస్లో ప్రిసైజ్ డేటా రావచ్చు, అప్పుడు అది టెలిగ్రామ్లో పెడతాను. ఓవరాల్గా అయితే ఎస్ఎస్సి సైడ్ నుంచి మాత్రం ప్రాపర్గానే హ్యాండిల్ చేయలేదు. సీజీఎల్ అంత పెద్ద ఎగ్జామ్లో, అది కూడా మెయిన్స్లో, ఇలాంటి లెవెల్ ఆఫ్ డీలింగ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఎస్ఎస్సి హిస్టరీలోనే ఇన్ని రాంగ్ క్వశ్చన్స్ ఉన్న పేపర్లు లేవు యాక్చువల్గా. 2023 మెయిన్స్ అయితే ఒకటే షిఫ్ట్లో జరిగింది, దాంట్లో రాంగ్ క్వశ్చన్ కూడా ఒకటే ఉన్నింది మ్యాథ్స్లో, దానికి మాత్రం మార్క్స్ ఇచ్చారు, మిగతాదంతా నీట్గా ఉన్నింది. ఒకటే షిఫ్ట్లో జరగడం వల్ల నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా లేదు దాంట్లో. డైరెక్ట్ రా మార్క్స్ బట్టే పోస్టులు అండ్ కట్ ఆఫ్ డిక్లేర్ చేశారు. అండ్ 2025 సీజీఎల్ మెయిన్స్ కూడా నేను అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒకటే షిఫ్ట్లో కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మెయిన్స్ అనే ఒక ఎగ్జాము 2-3 షిఫ్ట్స్లో పెట్టి నార్మలైజేషన్ అనే పేరుతో ఫ్రీ మార్క్స్ ఇవ్వడం వల్ల యాక్చువల్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ చాలామందికి జాబ్స్ రావు. ఒకటే షిఫ్ట్లో పెట్టడం చాలా బెస్ట్ సొల్యూషన్ దీనికి. మీకు ఎస్ఎస్సి అప్డేట్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా మాకు వీలైనంత వరకు అప్డేట్స్ మేము మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇంకోటి ఉంది డిస్కషన్ గ్రూపు, దాంట్లో వచ్చి మెసేజ్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ మధ్య వాయిస్ గ్రూప్ కాల్స్ కూడా చేస్తున్నాం టెలిగ్రామ్లో, సో దట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిటీగా సాల్వ్ చేయొచ్చు, ఇంకా క్లారిటీగా మిమ్మల్ని గైడ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.